హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును కాక. దేవుడు అనగా దేవుడు అంటే నిర్వచనము అన్నమాట. దేవుడు అంటే ఏమిటో తెలియాలి. దేవుడు అనగా ఏమిటో అందరికీ తెలియాలన్నమాట. ఈనాడు చాలామంది దేవుడు అంటే ఏమిటో సరిగా తెలియకుండా ఉన్నారు అన్నమాట. దేవునిని మనము ఎరగాలి, దేవునిని మనము తెలుసుకోవాలి, దేవుని యొక్క తత్వము మనకు తెలియాలి అన్నమాట. ఆ తత్వాన్ని మనము నమ్మాలి. భగవంతుడు దేవుడు అంటే ఆయన ఒక మనిషి లాంటి వాడు కాదు. మనిషికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ దేవునికి పరిమితులు లేవు అన్నమాట. అపరిమితమైన వాడు దేవుడు అన్నమాట. అపరిమితమైన వాడు దేవుడు అనగా దేవుడు అనగా భగవంతుడు అనగా సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వ జగద్రక్షకుడు, అనంతుడు, సర్వంతర్యామి. ఆయన అంతటా ఉండువాడు అన్నమాట. అది దేవుడు అంటే నిర్వచనం. ఈ తత్వాన్ని మనం నమ్మాలి. బైబిల్ గ్రంథము ఈ తత్వాన్ని గురించి మనకు బోధిస్తూ ఉన్నది. ఈ తత్వమును మనము నమ్మగలిగినప్పుడు దేవునితో మనకు సమాధానము. దేవుడు అంటే మనకు సమాధానము ఇచ్చేవాడు అని కనబడుతుంది అన్నమాట. దేవుని యొక్క శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు దేవుడు. ఏం నమ్మాలి అంటే దేవుని తత్వాన్ని నమ్మాలి. దేవుని తత్వమును మనము నమ్మాలి. ఏమిటి దేవుని తత్వము అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నమాట. సర్వ సృష్టికర్త, సమస్తము సృజించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అన్నమాట దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా అని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తూ ఉన్నది. దేవునికి సమస్తము సాధ్యము. మనకు రక్షణనివ్వడం కూడా సాధ్యము. మనను నరకం నుంచి తప్పించడం కూడా ఆయనకు సాధ్యము. అందుకే ఆయనను మనము నమ్మాలి అన్నమాట. భగవంతుడు దేవుడు మనిషిని తన యొక్క పాపాల నుంచి రక్షించేవాడు. సర్వశక్తిమంతుడు ఆయన. ప్రతి మనిషి యొక్క పాపముల నుండి రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు అన్నమాట భగవంతుడు. అందుకు దేవుని నమ్మాలి, యేసుక్రీస్తును నమ్మాలి. ఆయన నమ్మదగిన వాడు అన్నమాట. ఈ సృష్టిలో దేనిని ఎవరిని కూడా మనం నమ్మలేము, కానీ భగవంతుడు నమ్మదగిన వాడు. భగవంతుడు అంటేనే ఏ లోపము లేని లోపరహితుడు అన్నమాట. లోపరహితుడైన వానిని మనము నమ్మాలి అన్నమాట.